హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే సీజీఎల్కి అప్లై చేస్తారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇంటర్ఫేస్కి అయితే ఈ విధంగా వస్తారు. వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడనే మనం చూసుకోవాలి. అంటే మన అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలనుకున్నట్లయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి అని మన అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఓన్లీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇందులో మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను మార్క్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తున్నాను. డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏ ఎస్ఎస్సి జాబ్స్లో ఏ జాబ్స్కి ఇప్పుడు ఎగ్జామ్ టైంలో మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినాయి అనేది ఇక్కడైతే తెలుస్తాయి. అయితే ఇందులో మనకు కావాల్సింది సీజీఎల్ ఫ్రెండ్స్. ఇందులో సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ షార్ట్గా ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్లో. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ముందుగానే ఎస్ఎంఎస్ రూపంలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. లేదా మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన ప్రింట్ ఏదైతే ఉంటుందో అందులో మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 100 ఇట్లా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డేట్, నెక్స్ట్ మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే ఏ విధంగా అయితే వస్తుందో నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మన అడ్మిషన్ కార్డు, అంటే అడ్మిట్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా అయితే చూసుకోవాలి. ఇక్కడ బార్ కోడ్ కింద మన రూల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సబ్జెక్ట్స్, అంటే మనకు ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఇక్కడైతే కనిపిస్తాయి. ఈ క్వశ్చన్స్ ఇక్కడ మార్క్స్ అయితే ఫ్రెండ్స్. మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ని చదివి దీని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ రావాలంటే పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో క్లిక్ చేసి దీన్ని మొత్తం పీడిఎఫ్లో ప్రింట్ అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్ కొత్త వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి.